యాక్షన్? 3-4 రోజుల నుంచి పార్లమెంటు నిరవధికంగా వాయిదా పడిపోతుంది. బడ్జెట్ అయిన తర్వాత బడ్జెట్ స్పీచ్కి థ్యాంక్స్ చెప్పడానికి సభ్యులు జనరల్గా ప్రసంగాలు బడ్జెట్ స్పీచ్ మీద వాళ్ళ ఒపీనియన్ ప్రసంగాల ద్వారా చెప్తారు. అది కూడా కట్ చేసుకుని అది కూడా జరగకుండా నిరవధికంగా వాయిదా పడిపోతుంది. ఎందువల్ల? రాహుల్ గాంధీ లోక్సభలో ఒక పుస్తకం తీసుకుని, ఇండియన్ ఆర్మీ జనరల్ రాసిన పుస్తకం ఇది అని మొదలుపెట్టాడు. వెంటనే స్పీకర్ మైక్ ఆఫ్ చేసి బీజేపీ సభ్యులు గొడవ చేస్తూ రాహుల్ గాంధీని అసలు మాట్లాడనివ్వలేదు. గందరగోళం సృష్టించి సభని వాయిదా వేయించారు. ఆ రోజు నుంచి వాయిదా ఈ రోజు వరకు కొనసాగుతూనే ఉంది. అసలు ఏంటది? ఏంటి ఆ పుస్తకం? ఎవరు రాసింది? ఇండియన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ మనోజ్ ముకుంద్ నరవానే. ఆయన 2019 డిసెంబర్ నుంచి 2022 ఏప్రిల్ వరకు ఆర్మీ చీఫ్ కింద పనిచేశారు. ఆయన 4 స్టార్స్ అని చెప్పేసి తన ఆత్మకథని ఆయన రాసుకుని పెంగ్విన్ బుక్స్కి పబ్లిషింగ్కి ఇచ్చారు. అది అనాథరైజ్డ్గా బయటకు వచ్చింది. అమెజాను కొన్ని బుక్స్ ఈ బుక్స్లోంచి అది బయటకు వచ్చింది. బట్ ఇండియన్ ఆర్మీ దానికి ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు. 2 years నుంచి ఇండియన్ ఆర్మీ పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు? దాంట్లో ఏమన్నా రహస్యాలు ఉన్నాయా? బయట దేశస్తులు చదవకూడని విషయాలు ఏమైనా ఉన్నాయంటే అవి ఏం లేవు. ఏముందంటే దాంట్లో ఇండియన్ ప్రభుత్వం, ప్రధానమంత్రి మోడీ చేసిన నిర్వాహకం అనేది ఉంది. ఏం జరిగిందంటే, ఏం రాశాడంటే ఆయన మనోజ్ ముకుంద్ నరవానే ఆయన రాసింది ఏంటంటే, చైనాతో లడఖ్ చైనా ఆక్రమించుకునే క్రమంలో ఇండియన్ ఆర్మీకి ప్రధానమంత్రి ఎట్టి పరిస్థితుల్లో ఆక్రమించుకోకూడదు, అటాక్ చేయండి అని చెప్పడం జరిగింది. యుద్ధం మొదలుపెట్టిన తర్వాత యుద్ధం సక్రమంలోకి ఉన్నప్పుడు ఏం చేయమంటారు? యుద్ధాన్ని కంటిన్యూ చేయమంటారా, ఇంకా ముందుకెళ్ళమంటారా ఏంటి అని అడిగితే ఆ చీఫ్ దేశం యొక్క ప్రధాని చెప్పిన సమాధానం ఏంటంటే, మీ ఇష్టం, మీరు ఏది మంచి అనుకుంటే చేయండి. దేశ భద్రతను కాపాడవలసిన ప్రధాని, దేశం యొక్క సరిహద్దుల్ని కాపాడవలసిన ప్రధాని చెప్పవలసిన సమాధానం అది. ఒకసారి ఆలోచించండి, ఎంత బాధ్యతారహితంగా ప్రధానమంత్రి వ్యవహరించారు. ఆయన ఇంకోటి చెప్పాడు, 71లో కానీ కార్గిల్ యుద్ధం కానీ, అంతకుముందు బంగ్లాదేశ్ విమోచన యుద్ధం 71 కానీ చేసినప్పుడు ది హోల్ రెస్పాన్స్ అన్నది ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తీసుకుని ఆర్మీకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది, ఈ రకంగా చేయండి, ఈ రకంగా వెళ్ళండి అని. అటువంటిది మొన్న మనం చూసినప్పుడు కూడా మన యుద్ధం జరుగుతూ ఉంటుంటే సడన్గా అమెరికా నుంచి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు యుద్ధం ఆగిపోయిందని.
అందరూ నేను కూడా చూశాను అది. అతను ట్వీట్ ఇదేంటి ఏంటది, ఏ యుద్ధం అది, కుంకుమ నిదుట సింధూర్, ఆపరేషన్ సింధూర్ అని మొదలుపెట్టి ఆపరేషన్ సింధూర్ని ట్రంప్ నేనే ఆఫ్ చేశానని చెప్పాడు. నిజంగా ట్రంప్ ఆఫ్ చేశాడంటే చాలా కాలం ఆయన అదే చెప్పాడు ట్రంప్. తర్వాత ఈయన ప్రధాని ఒక్కసారి ఖండించాడు, మేమే ఆఫ్ చేసాం అని. అంతేగాని ట్రంప్ని విమర్శించడం కానీ లేకపోతే గట్టిగా మాట్లాడడం కానీ చేయలేదు. ఇప్పుడు ఆ సందిగ్ధం మనకుంది, నిజంగా ట్రంప్ ఆఫ్ చేశాడు, ట్రంప్ చెప్తే మోడీ విన్నాడు అంటే అది ఈవేళ ఎప్స్టైన్ ఫైల్స్ క్లియర్ చేసేసినాయి. ఎప్స్టైన్ ఫైల్స్లో ఏం ఉందంటే, ఈ సంవత్సరం లోపల మీరు ఇజ్రాయెల్కి వెళ్ళండి అని డొనాల్డ్ ట్రంప్ ఆదేశిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ వెళ్ళాడు. ఒక దేశ ప్రధాని చేయాల్సిన పనులా ఇవి? అంటే ఇండియా యొక్క సార్వభౌమత్యం ఏమైంది? మన యొక్క ఆత్మగౌరవం ఏమైంది? మన ఆర్మీ యొక్క ఆత్మగౌరవం ఏమైంది? ఈ అన్నిటినీ కూడా అమెరికా ముందు తాకట్టు పెట్టేశాడే మోడీ. ఇదేనా మనం కోరుకున్నది? దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ మోడీ. ఇది భారతీయులు ఎవరో కూడా సహించరు. ఆపరేషన్ సింధూర్ కాడి నుంచి నువ్వు ఇజ్రాయెల్ వెళ్ళే వరకు కూడా నువ్వు చేసే పనులు దేశానికి తలవంపు తెచ్చే పనులు. నువ్వు అర్జెంటుగా నీ పదవిని రాజీనామా చేసి దిగిపో అని చెప్తున్నాం. థ్యాంక్ యూ.